మన పాపులైన మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన తిరిగి లేచాడు. మొట్టమొదట ఆయన ఎందుకు తిరిగి లేచాడంటే మన నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేచాడు. చూడండి, మన కొరింథీ రాసిన పత్రిక చూడండి, మొదటి పత్రిక, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసి 15వ అధ్యాయము 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభుని యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. రెండోదిగా ఏంటంటే మొట్టమొదటిగా మన నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. రెండోదిగా ఆయన మరణాన్ని ఏం చేశాడు? ఓడించి. అందుకని ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఎందుకంటే మరణము ముళ్ళు పాపం. ఆదాము ఏం చేశాడంటే, ఆదాముని దేవుడు ఏం చేశాడంటే, అయ్యా నేను నా స్వరూపంలో నిన్ను చేసుకున్నా కాబట్టి నువ్వు ఈ ఏదైనా తోట నువ్వు ఏడు అని చెప్తే ఏం చేశాడు? ఆదాము పాపం చేశాడు. ఆదాము పాపం చేయడానికి బట్టి ఏం చేశాడు దేవుడు? నువ్వు నిత్యంగా చేస్తావని చెప్పాడు. మొదటి మానవుడు దేవునికి అవిధేయత చూపించడం ద్వారా పాపం వచ్చింది. పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆ మరణానికి ప్రతి మానవుడు భయపడతాడు. ప్రతి మానవుడికి వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు, తర్వాత ఎన్టీ రామారావు గారు చనిపోయాడు, తర్వాత సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ చనిపోయాడు. అంటే వీళ్ళందరూ మహాత్మా గాంధీ చనిపోయాడు, అల్లూరి సీతారామరావు, ఎలాంటి మహానుభావుడైనా సరే చివరికి ఎవరికి భయపడాలా? మరణానికి భయపడాలి. అలాంటి మరణానికి మానవుడు ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. అలాంటి మరణాన్ని దేవుడు ఏం చేశాడంట? ఓడించాడు. ఏ మానవుడైతే మరణానికి భయపడుతున్నాడో యేసుక్రీస్తు ప్రభువు ఆ మరణాన్ని ఓడించి ఏం చేశాడు? దాన్ని మింగేసి దాన్ని తొక్కి ఆయన బయటకు వచ్చాడు. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటి మన నీతిమంతులుగా చేస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువులో ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారిని ఏం చేస్తున్నాడంట? మరణంలో నుండి ఆయన ఏం చేశాడు? జీవంలోకి తీసుకొచ్చాడు. అంటే మనం ఏం చేశాడు? మరణ భయం నుండి, మరణ వేదన నుండి ఆయన ఏం చేశాడు? తప్పించాడు. ఇప్పుడు యేసు ప్రభువును నమ్ముకున్న నీవైనా నేనైనా మరణానికి భయపడదు. ఎందుకంటే ఆయన దాన్ని ఓడించాడు. సమాధిని ఆయన ఓడించి మరణాన్ని ఆయన